హలో ఆల్, వెరీ గుడ్ మార్నింగ్ అండి. నాకు క్విక్ మార్నింగ్ రొటీన్ ఎట్లా ఉంటుందో చూపిస్తా. ఫ్రమ్ 6:30 to 7:30 టైం అయితే ఆల్మోస్ట్ 6:30 దాటేసింది. ఇంకా నేను లేసాను, నాతో పాటు మా మేడం గారు కూడా లేసారు. ఇవాళ మా బావ అయితే నాకంటే ముందే లెగిసి కార్ వాష్ చేసేసుకున్నారు. కార్ వాష్ చేసుకొని తుడుచుకొని ఆ తర్వాత ఆయన కూడా స్నానానికి వాటర్ పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఇవాళ తను హైదరాబాద్ వెళ్తున్నాడు. కార్కి రెంట్ వస్తే మాత్రమే నైట్ 3:30కి అట్లా లెగిసి రెడీ అయ్యి వెళ్ళిపోతాడు. వెళ్ళేటప్పుడు మమ్మల్ని లేపి బాయ్ చెప్పి నాకు ఖర్చులకు ఏమైనా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇంకా నేను లేచి నా పాపతో కాసేపు ఆడుకుంటా. ఆ తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ నైట్ తినంగా మిగిలిన అన్నం కూరలు అన్ని చిన్న చిన్న గిన్నెలలోకి మార్చుకుంటా. ఇన్ కేస్ అన్నం ఎక్కువ ఉంటే మాత్రం ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కింద పులిహోర అన్నం చేసుకుంటాం. అదే పోపన్నం చేసుకుని తినేస్తాము. అసలైతే ఎప్పుడు మిగలదు, మిగిలితే మాత్రం పోపన్నం చేసుడే. ఎందుకంటే ఎవరికి చల్లనం. ఇంకా నేను ఇక్కడ గిన్నెలు సర్దుకుంటా మా బావతో మాట్లాడుతూ ఉన్నా, ఎట్లా బావ ఏం చేద్దామని. ఎందుకంటే పిల్లలు ఇద్దరు పెరుగుతూ ఉన్నారు, వాళ్ళ స్టడీస్కి కొంచెం మనం డబ్బులు ఇప్పటి నుంచే సేవింగ్స్ చేసుకోవాలి. ఇట్లా చేసిన డబ్బులు చేసినట్టు ఇంట్లోకే ఖర్చు అయిపోతే మా బావ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే మన వాళ్ళ కోసం మనం ఎంతైనా కష్టపడాలి అన్నట్టు. నా మెంటాలిటీ అయితే అస్సలు అట్లా ఉండదు. నేను నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా హస్బెండ్ అంతే, ఇక్కడి వరకే ఆలోచిస్తా. కానీ ఆయన అట్లా కాదు, మన అనుకున్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తాడు. నాకు మా బావలో నచ్చే ఫస్ట్ క్వాలిటీ అదొక్కటే. ఇంకా మా గున్నుగాన్ని అయితే స్కూల్ పంపిస్తూ ఉన్నాం కదా, అయితే 2 days నుంచి పంపిస్తున్నారు కదా, వచ్చేసి మంచి రోజు చూసుకొని ఫీ పే చేయండి అని ప్రిన్సిపాల్ గారు అయితే చెప్పారు నిన్న. సరే అని ఇద్దరం అనుకుని ఇంటికి వచ్చేసినాము. కానీ మేము ఈ ఇయర్ 3 months అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఆమెకు 3 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి స్కూల్ అలవాటు అవుతుంది ఈ 3 monthsలో అనుకొని పంపించినాము. బట్ సార్ ఏమంటున్నారంటే ఇది నర్సరీ కంప్లీట్ అయిపోతుంది ఈ ఇయర్ తోటి, సో మీరు ఫీ ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది అకాడమిక్ ఇయర్ది అనేసి అన్నారు. సరేలే, ఈలోపు నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీ పట్టుద్దంటే ఇప్పుడు ఫీ పే చేస్తే తప్పేమున్నది, ఎప్పుడైనా పే చేసేదే కదా అని ఇద్దరం ఫిక్స్ అయ్యి ఇంటికి వచ్చేసినాము. కానీ ఎందుకో అనిపిస్తూ ఉన్నది, ఇన్ కేస్ మేము నెక్స్ట్ ఇయర్ స్కూల్లో జాయిన్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నర్సరీ ఉండేది. బట్ ఈ ఇయర్ 3 monthsలోనే నర్సరీ కంప్లీట్ అవుతుందని హ్యాపీ ఫీల్ అవ్వాలనో, లేకపోతే 3 monthsకి అకాడమిక్ ఇయర్ ఫీ మొత్తం పే చేయమంటానని బాధపడాలనో అస్సలు అర్థం కాలేదు. ఇంకా మా బావ అయితే దాని గురించి ఏం ఆలోచించక ఇప్పుడు నువ్వు టేక్ రెస్ట్ అన్నారు. ఎందుకంటే పాప పుట్టి 6 months కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది అండ్ నీకు డిసిషన్ మేకింగ్ స్కిల్స్ ఇంకా కంప్లీట్గా రాలేదు అనేసి తను నాకు క్లారిటీగా చెప్పిండు. సరేలే అని వదిలేసి నేనైతే ఇల్లు ఏదున్నా నేను చూసుకుంటా బుజ్జి, నీకు ఎందుకు టెన్షన్ అని మరీ చెప్తాడు ప్రతిసారి. ప్రతి విషయాన్ని అన్నిసార్లు అంతగానం ఆలోచించొద్దని కూడా చెప్తాడు. సరే అని నేను ఇల్లు. ఇంకా మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయిపోతే వేణీళ్ళకి చన్నీళ్ళ సాయం అన్నట్టు మా హస్బెండ్ చేసేదానికి నా ఆదాయం కూడా తోడవుతుంది అని అనుకున్నా. బట్ మనకంత సీన్ లేదు, ఇప్పట్లో అది జరగదని కూడా క్లారిటీ వచ్చేసింది. మనం దేంట్లోనే సక్సెస్ కావాలంటే దాంట్లో ఫస్ట్ మనం మన 100% ఇచ్చి చూడాలి. నేను ఇంకా అంతవరకు రాలేదు, ఆల్మోస్ట్ ఇద్దామని ట్రై చేస్తాను. సరే అని అనుకుంటే గివ్ అప్ ఇచ్చే అంత ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇట్లా యూట్యూబ్లో వ్లాగ్స్ చేసుకుంటా ఎర్నింగ్ చేయాలనేది. సో నా ప్యాషన్ అన్నట్టు. ఇంకా నేను ఇల్లు ఊపుతూనే ఉన్నా. మా బావ వాష్రూమ్ నుంచి వాటర్ అయిపోయిన బుజ్జి మోటార్ ఆన్ చేయమని చెప్పిండు. సో వెంటనే మోటార్ ఆన్ చేసేసా. ఎగ్జాక్ట్లీ 5 minutesలో పైన ట్యాంక్ మొత్తం నిండిపోతుంది. ఇంకా నేను మోటార్ ఆన్ చేసిన, మా పాప బోర్ల పడి ఏడుస్తూ ఉన్నది, తనుస్తూ ఉన్నది. ఆమెను కూడా సరిగ్గా పడుకోబెట్టేసి మళ్ళీ మిగిలిన ఇల్లు కూడా ఊడ్చుకుంటా వెళ్ళిపోయినా. ఇల్లు ఊడ్చిన తర్వాత మనం మోటార్కి 5 minutes టైం ఇచ్చినాం కదా, ఆ టైం అయిపోయింది. సో మోటార్ ఆఫ్ చేసేసి ఇంకా కిచెన్లో గిన్నెలు ఉన్నాయి తోమేటివి, తోమదామని వెళ్ళిపోయినా. ఒక పక్క చాయ్ పెట్టేసుకొని ఉన్నాయి లేని గిన్నెలన్నీ తోమేసుకున్నా. ఇంకా గిన్నెలు తోమేటప్పుడు అయితే నాకు లేని ఆలోచనలన్నీ. ఇవాళ మా బావ డ్యూటీ పోతాడు కదా, ఏ టైంకి వస్తాడో ఎప్పుడు వస్తాడో, అప్పటి వరకు పిల్లల్ని ఇద్దరిని పట్టుకొని నేను మేనేజ్ చేయగలుగుతానా లేనా, అసలు చదువుకోవడానికి వాళ్ళు నాకు టైం ఇస్తారా లేదా, అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తా అంటే ఆయనేమో అవేమీ ఆలోచించకు, ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వాళ్ళతోటే ఆడుకుంటా వాళ్ళని చూసుకుంటా ఉండు అంతే, నువ్వు ఇంకా చదువుకోని అవసరం లేదు, నేను వచ్చిన తర్వాత నేను నీకు చదువుకోవడానికి టైం ఇస్తా అని చెప్తాడు. ఎందుకంటే మా గున్నుగా కొంచెం 3 years ఉన్నది కాబట్టి నేను చదువుకుంటా ఉంటే బుక్ తీసుకెళ్తుంది, పెన్ తీసుకెళ్తా ఉంటుంది. ఆల్రెడీ తనకి ఒకసారి పెన్సిల్ గొంతులో కుచ్చుకొని సీరియస్ అయిపోయింది. సో నువ్వు అస్సలు పెన్నులు పెన్సిళ్ళు గుండు ముందుకు పెట్టకు, అసలు చదువుకోకు ఒక్కదాని ఉన్నప్పుడు. ఇంకా నేనేమో నాకు టైం ఇవ్వడం కోసం ఆయన ఇంటి దగ్గర ఉన్న ఆయన పనులు మానుకొని మరీ ఎందుకు ఉండాలి, డబ్బు లేకపోతే అసలు ఇల్లు గడవట్లేదు కదా అని నేను ఆలోచిస్తూ ఉంటా. ఇంకా నేను గిన్నెలు తోముతానే ఉన్నా. మా బావ ఫ్రెష్ అప్ అయిపోయిండు, రెడీ అవుతా ఉన్నాడు. తొందరగా గిన్నెలన్నీ కడిగేసుకొని ఆ తర్వాత నేను మా బావ ఇద్దరం కలిసి టీ తాగాలి అని అనుకున్నాం. అదేంటోనండి, నాకు టీ బాగా మరిగితేనే తాగినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ నేను డికాషన్ పెట్టుకొని దాన్ని చాలాసేపు మరిగిస్తా, ఆ తర్వాత పాలు పోసుకొని దాన్ని కూడా సిమ్లో పెట్టి మంచిగా మరిగిస్తా. మా బావ అంటూ ఉంటాడు, ఉన్న చాయ్ కూడా ఇంకేటట్టు ఉన్నది నువ్వు చేసేవారు కానీ.
ఆయనకు కూడా టీ అంటే చాలా ఇష్టం. మరి అట్లా ఉంటేనే మంచిగా టేస్టీగా ఉన్నది అని తాగుతూ ఉంటాడు. ఇంకా అల్లం వేసి ఇలాచీలు వేసి పెట్టాలి తనకి. ఇంకా నేనైనా ఎట్లున్న ప్లెయిన్ టీ అయినా తాగుతా కానీ ఆయన అట్లా కాదు. ఆయన కోసం చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసి పెట్టేసుకుంటా ఎప్పుడు. తను ఎక్కువగా జర్నీ చేస్తాడు కాబట్టి తలనొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అట్లా అల్లం ముక్కలు ఇలాచీలు ఎప్పటికప్పుడు ఇంట్లో స్టాక్ పెట్టేసుకుంటా. ఇంకా ఎట్టయినా కిరాయి వెళ్ళి రాగానే నాకు తలనొస్తుంది అన్నప్పుడు అల్లం ముక్కలు వేసి పెడితే మంచిగా ఉంటుంది కదా చాయ్. అల్లం చాయ్ తాగుతాడు బాగా. ఇంకా నేను నా ప్రిపరేషన్ విషయానికి వస్తే ఎప్పుడో ఒకసారి డైలీ ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ మాత్రం ఎప్పుడైనా టైం దొరికితే చదువుకుంటా ఉన్నా. ఇంకా ఎగ్జామ్ డేట్స్ ఏం రాలేదు కదా, ఎగ్జామ్ డేట్స్ వచ్చినప్పుడు మాత్రం రివిజన్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే మార్నింగ్ లెగ్సి పనులన్నీ చేసుకొని ఇంకా గున్నుని రెడీ చేయాలి. గున్ను 7:30 ఆర్ 8:30కి అట్లా లేస్తుంది. 8:30కి లేవగానే 8:30 నుంచి 9 వరకు తనని రెడీ చేసే పనులనే ఉంటా. తనని రెడీ చేసి ఆమెకు ఫుడ్ తినిపించేసి ఆమెను స్కూల్కి పంపించే వరకు నిమ్మలం ఉంటలేదు నాకు. ఇంకా 7:30 నుంచి 8:30 అప్పుడు వంట చేస్తా. వంట చేసిన తర్వాత 8:30కి అమ్మ లేస్తుంది. అప్పుడు ఆమెకు బ్రష్ చేయించి స్నానం పోసి ఆమెకు ఫుడ్ తినిపించి ఆమెను స్కూల్కి పంపిస్తా. ఇంకా స్నాక్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే అన్ని దుకాణాలే పెడతాము. ఇంట్లో ఒకవేళ చేసినా కూడా తను తినట్లేదు. స్నాక్స్ ఐటమ్స్ అంటే మా ఫ్రెండ్స్ అందరూ చిప్స్ తెచ్చుకుంటున్నారు, మమ్మీ బిస్కెట్స్ తెచ్చుకుంటాను, నువ్వేమో నాకు ఇవి పెడతాను అవి పెడతాను అని అంటుంది. సో ఇక ఆమె కోసం అనేసి అన్ని దుకాణాల సామాన్ ఇంకా ప్రతిరోజు ఈ టాబ్లెట్ వేసుకున్నాడు అంటే నాకైతే పెద్ద యుద్ధం జరిగినట్టే అనిపిస్తూ ఉంటుంది. అస్సలు నచ్చదు. పొద్దునే టాబ్లెట్లు మింగుడు ఏందో నా లైఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మా బావకి టీ పోషిస్తే తీసుకెళ్ళి తాగుతూ ఉన్నాడు. ఇంకా నేను టీ తాగుకుంటూ కూడా కింద మొత్తం తడిగా ఉందని క్లాత్ వేసి తుడుస్తూ ఉన్నా. టీ తాగిన తర్వాత మా గున్నగాడు లేసి వచ్చేసింది బయటికి. ఇంకా టీ తాగే టైంలో ప్యూరిఫైయర్ నుంచి వాటర్ తీసేసుకొని నింపి పెట్టేసుకుంటా ఉన్నా. లేవగానే మా గున్నవాడు ఫస్ట్ వాటర్ తాగుతుంది, ఆ తర్వాత బ్రష్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే ఇవాళ ఇదే నా మార్నింగ్ రొటీన్. 6:30 నుంచి 7:30 వరకు ఇంత బిజీగా ఇట్లా గడుస్తూ ఉంటుంది. మీది ఎట్లా గడుస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.